శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత తెలుసుకుందాం యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను మరియు ఆదరిస్తున్నందుకు మీకు నా నమస్కారములు తెలియజేసుకుంటూ భగవద్గీత భక్తి యోగంలో ఈరోజు మనం 2వ శ్లోకం తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో అర్జునుడు, ఓ కృష్ణ, కొంతమంది సగుణ రూపాన్ని ఎంతో భక్తితో పూజిస్తుంటారు, కొంతమంది నిర్గుణ రూపాన్ని, నిరాకార బ్రహ్మను ధ్యానిస్తుంటారు. ఈ ఇద్దరిలో ఉత్తమమైన యోగులు ఎవరు అని సందేహం అడిగాడు. దానికి సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్మ 2వ శ్లోకం శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరాయోపేత తే మే యుక్తతమా మతాః. మై ఆవేశ్య మనః ఏ మాం, ఎవరైతే మనస్సును నాయందు ఆవేశ్య అంటే ఏకాగ్రం ఉనర్చి మనస్సును నాయందు సంపూర్ణముగా ప్రవేశింపచేసి నిత్యయుక్తాః ఉపాసతే, నిత్యయుక్తంగా ఉపాసిస్తారో. నిత్యయుక్తులు అంటే నిరంతరము నా భజన, ధ్యానము వీటి యందు నిమగ్నమై ఉన్నవారు. వారికి విష్ణువు తప్ప ఇంకొక భావం ఉండదు, ఆ స్థితిలో ఉంటారు. అటువంటి వారు నిత్యయుక్తులు. వారు శ్రద్ధయా పరాయా ఉపేతాః, పరమమైన శ్రద్ధతో కూడిన వారై, అత్యంత భక్తి శ్రద్ధలతో కూడిన వారై, తేమే యుక్తతమాః మతాః, వారు నాకు యోగులలో అత్యుత్తమములు అని భావింపబడతారు. వారు యోగులలో అత్యుత్తములు అని భావింపబడతారు. భక్తి మార్గంలో ఉన్న వారికి ఇది ఒక ఆనందదాయకమైన శ్లోకం. నిత్యయుక్త ఉపాసతే, నిరంతరం ఉపాసించడం. గుడికి వెళ్ళిన అరగంటో, పూజ గదిలోకి వచ్చిన 10 నిమిషాలో మాత్రమే కాదు, రోజు వారి పనులు చేసుకుంటున్నా సరే లోపల మనసు దేవునితో అనుసంధానమై ఉండాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలపై నిరంతరం దేవుని స్మరణ జరగాలి. నాలుకపై దేవుని యొక్క నామం ఎప్పుడు జపిస్తూ ఉండాలి. శ్రద్ధయా పరయోపేతాః, అత్యున్నతమైన శ్రద్ధ, విశ్వాసం ఉండాలి. ఎప్పుడు కూడా పరమాత్మను, భగవంతుడిని సందేహించకూడదు. పరమ నమ్మకంగా ఉండాలి. నా భగవంతుడు నన్ను ఎప్పుడూ కాపాడుతుంటాడు, ఏది జరిగినా నా మంచికే అనే అచంచలమైన విశ్వాసం ఉండటం. ఇటువంటి వారు అత్యుత్తమమైన యోగులు అని పరమాత్మ బల్లగుద్ది చెప్తున్నారు. నిరాకార బ్రహ్మను ధ్యానించడం అనేది చాలా కష్టమైన విద్య. సామాన్యులకు అది అర్థం కాదు, దానికి సాధన కావాలి. కానీ భగవంతుడికి ఒక రూపాన్ని ఇచ్చి ఆయనను మనకు ఇష్టమైన బంధంతో ఏ తండ్రిగానో మిత్రుడిగానో ప్రేమించడం చాలా సులభం. భగవంతుడి కోరుకునేది కూడా ఆ ప్రేమను, ఆ భక్తిని. భక్తికి 9 విధ మార్గాలు ఉన్నాయి. భాగవతంలో ప్రహ్లాదుడు తన తండ్రి అయిన హిరణ్యకశిపునికి భగవంతుడిని సాకారంగా ఆరాధించడానికి, సగుణ రూపంగా ఆరాధించడానికి 9 మార్గాలు ఉన్నాయి అని చెప్పారు. వాటినే నవవిధ భక్తులు అంటారు.
నవవిధ భక్తి మార్గాలు అంటారు. ఈ 9 మార్గాలలో ఏ మార్గంలో అయినా సరే, లేక అన్ని మార్గాల్లో అయినా సరే నిత్యము ఉపాసిస్తుంటారో, ఏ ఒక్కదాన్ని అవలంబించినా లేదు అన్నింటినీ అవలంబించినా ముక్తి పొందుతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ 9 భక్తి మార్గాలు ఏంటో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. శ్రవణము, కీర్తనము, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. శ్రవణం అంటే వినటం. భగవంతుని నామాలను, లీలలను, కథలను మరియు వైభవాన్ని అత్యంత శ్రద్ధగా వినడం. ఈ శ్రవణ భక్తికి ఉదాహరణగా సుఖమహర్షి ద్వారా భాగవతాన్ని విన్నటువంటి పరీక్షిత మహారాజును చెప్పుకోవచ్చు. శ్రవణ భక్తి. కీర్తనం, స్తుతించడం, దేవుని నామాలను, గుణాలను పారవస్యంగా గానం చేయడం లేదా స్తుతించడం. కీర్తన భక్తికి ఉదాహరణగా నారదుడు, అన్నమాచార్యులు, త్యాగరాజు, మీరాబాయి, రామదాసు వీరిని చెప్పుకోవచ్చు. స్మరణం అంటే తలుచుకోవటం. నిరంతరం భగవంతుడి నామాన్ని, రూపాన్ని మనసులో తలుచుకుంటూ ఉండటం. కష్టాల్లో కూడా హరినామాన్ని విడవని ప్రహ్లాదుడిని ఈ స్మరణ భక్తికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎప్పుడు నామం నాలుక మీద తలుచుకుంటూనే ఉండాలి. పాద సేవనం, భగవంతుడి పాద పద్మాలను ఆశ్రయించి సేవలు చేయడం. దీనికి ఉదాహరణగా శ్రీ మహావిష్ణువు పాదాలను నిరంతరం సేవించేటువంటి లక్ష్మీదేవిని చెప్పుకోవచ్చు. అర్చించడం, స్వామివారి విగ్రహాలకు కానీ లేదా చిత్రపటాలకు షోడశోపచార పూజలు, అభిషేకాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించడం ఇవన్నీ. దీనికి ఉదాహరణగా పృథు అని చెప్తారు. ఈ పృథు మహారాజు గురించి మనం ఇంకెప్పుడైనా ఇంకొకసారి తెలుసుకుందాం. 6వది వందనం. భగవంతుడికి అలాగే ఆయనను ఆరాధించే భక్తులకు అత్యంత వినయంతో నమస్కరించడం లేదా ప్రార్థించడం. ఉదాహరణకు అక్రూరుడు, శ్రీకృష్ణ పరమాత్మను దర్శిస్తున్నటువంటి అక్రూరుడిని ఉదాహరణగా చెప్తారు. దాస్యం, భగవంతుడు తన యజమాని అని, తాను ఆయనకు సేవకుడిని, దాసుడిని అని భావనతో సేవలు చేయటం. మనందరికీ తెలుసు. దీనికి ఉదాహరణగా ఆంజనేయ స్వామి, శ్రీరాముడి బంటుగా ఆయన ఎంత సేవలు చేశాడో మనందరికీ తెలుసు. సఖ్యం, దేవునితో స్నేహభావం కలిగి ఒక ఆప్తమిత్రుడిలా కష్టసుఖాలను ఆయనకు చెప్పుకుంటూ ఆయనతో పంచుకుంటూ ఉండటం. సఖ్యభక్తికి ఉదాహరణగా కుచేలుడు, అర్జునుడు వీరిని చెప్పుకోవచ్చు. చివరిది అయినటువంటి 9వది ఆత్మనివేదన. తనను తాను పూర్తిగా ఎటువంటి షరతులు లేకుండా భగవంతునికి అప్పగించుకోవటం, అంటే శరణాగతి పొందటం. ఇంకా నీవు తప్ప నాకు ఇంకెవరు లేరు అని శరణాగతి పొందడం. ఎటువంటి కండిషన్స్ లేకుండా. దీనికి ఉదాహరణగా బలిచక్రవర్తి. వామనుడికి తన సర్వస్వాన్ని అర్పించినటువంటి బలిచక్రవర్తిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ నవవిధ భక్తి మార్గాల ద్వారా భగవంతుడిని నిత్యం ఉపాసించుకోవడం కూడా భక్తికి చిహ్నం. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరాయోపేతాః తే మే యుక్తతమా మతాః. ఎవరైతే తమ మనస్సును నా సగుణ రూపంపై స్థిరంగా నిలిపి ఎల్లప్పుడూ నన్నే ధ్యానిస్తూ ఉపాసిస్తూ అత్యున్నతమైన శ్రద్ధతో విశ్వాసంతో నన్ను పూజిస్తారో వారే నా దృష్టిలో అత్యుత్తమమైన యోగులు,
యోగులలో శ్రేష్ఠులు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.